విజయవాడ భవానీపురంలో పోసానిపై మరో కేసు నమోదైంది. పీటీ వారెంట్ పై పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చేందుకు ఇప్పటికే విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో పోసానిని విజయవాడ తీసుకొచ్చేందుకు భవానీపురం పోలీసులు కర్నూలు వెళ్లారు. సాయంత్రానికి పోసానిని భవానీపురం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చే అవకాశం ఉంది. పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది. సాయంత్రానికి భవానీపురం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చే అవకాశం ఉంది. పూర్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. పూర్ణ. విజయచంద్రిక, భవానీపురం పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది. అయితే ఈ కేసు పైన పీటీ వార్ పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చేందుకు న్యాయమూర్తి అనుమతి కోరారు. అయితే విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కూడా దానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా భవానీపురం పోలీసు అయితే కర్నూలు వెళ్లి అక్కడ నుంచి పీటీ వారెంట్ మీద పోసాని కృష్ణమురళిని విజయవాడ తీసుకొచ్చేందుకు కూడా పోలీసు అయితే ఆ ప్రాంతానికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకల్లా పోసాని కృష్ణమురళిని విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ వచ్చి దీని మీద పూర్తిస్థాయిలో విచారించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆ పార్టీకి చెందిన బాధిత శంకర్ అనే ఫిర్యాదు మేరకు మొత్తం కూడా భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోసాని కృష్ణమురళి మీద కేసు నమోదు చేసినట్టు కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారు. ఈ కేసు విషయంలోనే పోసాని కృష్ణమురళిని కర్నూలు నుంచి పీటీ వారెంట్ మీద తీసుకొచ్చేందుకు కూడా పోలీసులు ఇప్పటికే కర్నూలు వెళ్లిన పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈరోజు సాయంత్రం 4 గంటలకు భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ పూర్తి స్థాయిలో దీని మీద విచారించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనపడుతుంది. విజయచంద్రిక. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.